ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మా యొక్క ఎడిటర్ గారు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగారు. మరి సార్, మనకి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆర్థికమైనటువంటి ఈ పరిస్థితుల వల్ల ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి, యుద్ధం యొక్క ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది, దీని గురించినటువంటి ఒక విశ్లేషణ ఇవ్వమని మా యొక్క ఎడిటర్ గారు నగేష్ గారు అడిగి ఉన్నారు. దానివల్ల మనకు వచ్చేటువంటి అనేక విషయాల్ని నేను రాసుకొని మీకు నేను కొంత ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టవచ్చు, మన యొక్క ద్రవ్యోల్బణం ఏంటి, మన పరిస్థితి ఏమిటి అనేది, ముఖ్యంగా గ్రహగతుల ప్రభావం ఎలా ఉందో తెలుసుకొని మీకు మన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇదొక ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్. అంటే టెక్నికల్గా ఉండేటువంటి పరిస్థితులు వేరు, గ్రహగతులను బట్టి మనము చేసుకునేటువంటి ఒక పరిణామం ప్రక్రియ వేరు. అంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఒక సూచనప్రాయంగా ఉపయోగపడేటువంటి విషయాన్ని నేను చెప్పబోతున్నాను. ఆ విషయాన్ని దాదాపుగా ఇప్పటివరకు ఎవరు చెప్పకుండా ఉండవచ్చు, ఎందుకంటే చెప్పి ఉండలేదు. ఎడిటర్ గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా నేను ఈ యొక్క విషయాన్ని చెప్పబోతున్నాను. ముఖ్యంగా మనకి శని సంచారం ఈ యొక్క మీనరాశిలో ఉండడం, శని సంచారం మీనరాశిలో ఉండడం, అలాగే రాహు యొక్క ప్రభావం వల్ల అంతర్జాతీయంగా రాజకీయ అస్థిరత, సరిహద్దు గొడవలు ఉండే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. అలాగే కుజరాహుల యొక్క సంయోగం కూడా ఈ యొక్క సమయంలో కనబడుతోంది. కుజరాహుల యొక్క కలిసినప్పుడే యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సరే, మన దేశానికి ఉండే ప్రభావం ఉందంటే ఈ కుజరాహులు కనుక మనకి మకరంలో కలిసి ఉంటే మాత్రం మనకు కూడా యుద్ధం వచ్చేది. ఆ ప్రభావం మనకి రాహు పైన కుజ దృష్టి ఉన్నప్పుడు మన యొక్క పక్క దేశాలతో ఉన్నటువంటి, అంటే పాకిస్తాన్తో మనకి ఒక 2-3 రోజులు యుద్ధ వాతావరణం కనబడింది. మళ్ళీ కుజుడి యొక్క డిగ్రీలు మారేసరికల్లా తొందరగానే అది యుద్ధం ముగిసిపోయింది. అది మన యొక్క యుద్ధ నైతిక స్థితిని బట్టి చెప్పబడింది, అది విషయం వేరు. భారతదేశ యొక్క జాతకం ఏంటంటే 2026 మే నుంచి 2029 వరకు కీలకమైన సమయం ఇది. 2026 నుంచి, అది మే నుంచి 2029 వరకు బాగా గుర్తుపెట్టుకోండి. 2026 మే నుంచి 2029 వరకు ఈ మన దేశం యొక్క రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునేటువంటి వ్యవస్థలో ఉంటాం మనం, అది విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రపంచ పటం పైన మన యొక్క ఉనికి శక్తివంతమైనటువంటి నాయకత్వ దేశంగా ఉన్నాం మనం. దానికి ఎటువంటి మీరు భయపడాలి, కంగారు పడాల్సిన అవసరం లేదు. అభేద్యమైనటువంటి నాయకత్వ లక్షణాలు, అలాగే మన దేశము ఇతర దేశాలకి నాయకత్వం వహించగలిగేటువంటి స్థాయిలో ఉండడం అనేది అద్భుతంగా చెప్పబడుతోంది. ఇది రేపు కర్కాటక రాశిలోకి గురుడు సంచారం, తర్వాత సింహరాశిలోకి గురు సంచారం కూడా మనకి అటువంటి ప్రయోజనాన్ని అందించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇందులో ఏమాత్రం మీకు సందేహం అక్కర్లేదనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే అంటే ఎప్పుడైతే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, దేశం యొక్క రక్షణ వ్యవస్థ, ఈ రెండు కూడా మనకి సమతుల్యంగా ఉంటాయో ఆ దేశ ఉన్నతి అద్భుతంగా ఉంటుంది. ఇందులో మీకు సందేహపడక్కర్లేదు. కాబట్టి మనకి ప్రస్తుతాంశంలో కొద్దిగా మనం కుజరాహుల యొక్క స్థితి, అలాగే మనకి శని యొక్క మీన సంచారం వల్ల కొన్ని అస్థిరమైనటువంటి స్థితి మనకి బాగా కనబడుతోంది. ఈ రాహు కుజులు కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మెటల్స్ అనేటువంటివి, లోహాలకి సంబంధించినటువంటివి ధరలు కొద్దిగా పెరగడానికి కారణమవుతుందన్న విషయాన్ని గమనించండి. దీర్ఘకాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటుంది. దాని గురించి మీరు భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి గోల్డ్ మరియు షేర్లలో మనం కనుక క్రమబద్ధంగా, అంటే జాగ్రత్త ప్లానింగ్ ప్రకారంగా పెట్టుబడి పెడితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. అందులో మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదన్న విషయం చెప్పబడుతోంది. అసలు మనకి ఈ యొక్క భారతదేశంలో ముడి చమురు అనేది మనకి ప్రధానమైన సమస్య. అందుకే పొదుపు అనేది అత్యుత్తమం. ఎంతవరకు మనం వాహనాల్ని వాడకుండా జాగ్రత్త వహిస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకు బయట అనవసరమైనటువంటి విషయాల గురించి వాహనం తీయడం ఎందుకు? అత్యవసరమైతే తప్ప వాహనాన్ని తీసేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. ఇది సూచనే, మిమ్మల్ని ఏదో నేను కంట్రోల్ చేస్తున్నా అని చెప్పేసి అనుకోకండి. జ్యోతిష్య ప్రధానమైన విషయం. ఎందుకంటే బుధుడు మనకి పొదుపరితనం నేర్పుతాడు. అటువంటి బుధుడు మనకి ఇప్పుడు కుజుడు, రాహు, బుధుడు కలిసే ఉన్నారు కనుక ఈ సమయంలో బుధుని యొక్క ప్రభావం కూడా మనం స్వీకరించాలి. ఎందుకంటే బుధుడు మనకి కుంభంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కనుక తప్పకుండా పొదుపుని పాటించమని సూచిస్తోంది. ఆ విషయాన్ని గమనించుకోండి. అంతర్జాతీయ వాతావరణం మార్చి నుంచే మనకి అనేక రకాల ఒడిదుడుకులతో ఉంది. పశ్చిమ ఆసియా దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణము
మనకి ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయంలో జ్యోతిష ప్రధానంగా మీకు చెప్పేశాను. మీనంలో శని, అలాగే మిథునంలో గురుడు, ఆయన కర్కాటకంలోకి వచ్చేంత వరకు ఈ సమస్య మనకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే జూన్ వరకు యుద్ధం ఉంటుంది అనకండి. యుద్ధము నాకు తెలిసినంత వరకు ఇంకొక 8 నుంచి 9 రోజుల వరకు జరగడానికి అవకాశం ఉంది. దేవుడు దయ వల్ల రేపు శనివారం రోజున కూడా మనకి ఒక అనుకూలవంతమైనటువంటి యుద్ధ వాతావరణం నిలిచిపోగలిగే అవకాశం. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది మొదలుపెట్టారు, ఎక్కడ అంతమవుతుందో కూడా తెలియకుండా ఉంది వాళ్ళకి. కానీ ఇక్కడ మాత్రం కొంత అంతర్జాతీయ ప్రభావము, ఆర్థిక వ్యవస్థ నష్టాన్ని చవిచూస్తుంది. కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి మన భారతదేశం యొక్క నాయకులు తప్పకుండా ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించవచ్చును. కేతువు యొక్క ప్రభావం కూడా మనకి, అంటే గురువు నుంచి కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రస్తుతానికి ఆ కేతువు కూడా దగ్గరి దేశాలన్నీ కూడా మనతో ఏదో కవ్వింపు చర్యలు చేపట్టే అవకాశం సందు దొరికిందని చెప్పేసి మన మీద ఏదో అవాకులు చెవాకులు పేల్చి మనల్ని ఇబ్బంది పడేద్దామన్నటువంటి భావనతో ఉంటారు. అటువంటివి మీరు ఎక్కువగా నమ్మి మీరు అంటే స్వయం కృతాపరాధ చేసుకోకండి, ప్రమాదంలో పడకండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ప్రస్తుతానికి మనకి 85 నుంచి 88% మనకి ముడి సరుకు, అంటే గ్యాస్ సంబంధమైన ఉత్పత్తులు కానివ్వండి, పెట్రోలు, చమురు లాంటి ఉత్పత్తులు మనము దిగుమతి చేసుకునేటువంటి స్థానంలో ఉన్నాం ఇంకా మనం. అందుకే మనము తొందరగా ఈ యొక్క సూర్య భగవాన్ యొక్క కాంతులతో వచ్చేటువంటి ఎనర్జీ, శక్తిని కనుక మనం పొందగలిగితే, ప్రతి ఇంట్లో కూడా సూర్యకాంతితో మన ఎనర్జీని, అదే సోలార్ ఎనర్జీని పొందగలిగితే తప్పకుండా మనకి ఇటువంటి చమురు సంబంధమైనటువంటి ప్రభావాన్ని పక్కకు పడేయచ్చు. అలాగే మన నాయకులు కూడా, మన సైంటిస్టులు, శాస్త్రవేత్తలు కూడా ఈ చమురు లాంటిది లేకుండా ఇంకా ఏదైనా వేరే పదార్థాల ద్వారా మన వాహనాన్ని నడపడానికి అవకాశం ఉందా అనేటువంటి ప్రక్రియలో తప్పకుండా మనం ఇప్పుడున్నటువంటి యూత్, ఇప్పుడు మీరు అంటారు కదా జెన్జీ అంటారు, ఇంకేదో సంథింగ్ చెప్తుంటారు కదా, ఈ జెన్జీలో ఉన్నటువంటి మీ యొక్క యువత అంతా కూడా దేశ ప్రయోజనానికి ఉపయోగపడేటువంటి ఇటువంటివి, దేశ రక్షణ వ్యవస్థకి, అలాగే మన యొక్క ఇంధన శక్తికి ప్రత్యామ్నాయ మార్గాలు మీరు వెతికితే భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. మీ పేరు చిరస్థాయి నిలబడుతుంది. కాబట్టి యువత అంతా కూడా పెడదోవ పట్టకుండా మనకి సంప్రదాయబద్ధమైనటువంటి ఇంధన వనరులని, ఆర్థిక వ్యవస్థ ఎలా పరిపుష్టం చేయవచ్చు అనే దాని మీద కొద్దిగా మీరు శ్రమపడి దాని గురించి మీరు ఏదైనా దేశానికి ఉపయోగపడే పని చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధరలు యుద్ధం వల్ల మనకి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కనుక దానివల్ల ప్రభుత్వ రంగ సంస్థలపైన కూడా దాని భారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రభుత్వ నిర్ణయంలో మనకి ప్రస్తుతం వినియోగదారులపైన ఎటువంటి భారం మోపకుండా ప్రభుత్వమే దాన్ని స్వీకరించి, అంటే సామాన్య ప్రజలకి ఊరట కలిగించేటువంటి ప్రత్యామ్నాయ స్థితిని చూపించే అవకాశం బలం కనబడుతుంది. ఎల్పిజి గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్, డీజిల్ లాంటి వాటిలో కూడా మనకి కొంత ఈ యుద్ధం కనుక సుదీర్ఘకాలం కనుక కొనసాగితే, అంటే దాదాపుగా నేను 8 రోజులు కాకుండా 25 రోజులు కనుక జరిగింది అనుకోండి, తప్పకుండా దాని ప్రభావం మన మీద ఉంటుంది. దానికి కూడా మనం సన్నద్ధమయ్యే ఉండాలి. ఎంత పెరగొచ్చు అనే విషయంలో గ్యాస్ సిలిండర్ తప్పకుండా మనకి 50 నుంచి 60 రూపాయలు పెరిగే అవకాశం ఉండవచ్చు. పెట్రోల్ కూడా మనకి 5 నుంచి 6 రూపాయల వరకు పెరిగే అవకాశం కూడా ఉండవచ్చును. ఈ విషయాన్ని గమనించుకొని ముందుగా మనం, అంటే మన యొక్క పరిస్థితి ఇలా ఉంది, దానికి తగినట్టుగా మనం ఉందామన్నటువంటి ఆర్థిక సంస్కరణలు కనుక మన ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే, అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ ఏర్పాటు చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. అయితే ఇక్కడ మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వంటి కీలక సముద్ర మార్గాల్లో మనకి ఈ చమురు కనుక రాకడం ఆపేస్తే కనుక, ప్రమాదంలో పడితే మాత్రం కొద్దిగా మనకి ఎక్కువగా ప్రభావం మన మీద ఉండే అవకాశం కనబడుతుంది. కేవలం యుద్ధం కనుక 25 రోజులు అలాగే కొనసాగితే ఇటువంటి ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు కొంత ఇబ్బంది ఉంటుందన్న విషయాన్ని గమనించండి. ఇక షేర్ మార్కెట్లో ఇన్వెస్టర్లకి ఆందోళన కూడా ఎక్కువగా ఉంది. నిన్నటి రోజున మనకి కొంత యుద్ధం తొందరగా ముగుస్తుంది అన్నటువంటి చిన్న మాటతోనే మళ్ళీ మన షేర్ మార్కెట్లు లాభాల పాట పట్టాయి. అలాగే తొందరలోనే రేపు వచ్చే శనివారం కన్నా లేదా సోమవారం కన్నా యుద్ధం పూర్తిగా ఆగిపోగలిగితే, రాబోయే 8 రోజుల్లో కనుక ఆగిపోతే మనకి ఎటువంటి ప్రభావం మన మీద ఉండదు అన్న విషయాన్ని గమనించుకోండి. అయితే యుద్ధ వార్తలు వచ్చినప్పుడు సెన్సెక్స్ పడిపోవడం, చమురు పెరిగిపోవడం, నిఫ్టీలు పతనం కావడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం మనం. దాని మీద మనకు ముఖ్యంగా పడేటువంటి ఎఫెక్ట్ పెయింట్ మీద, టైర్ల మీద, విమాన రంగం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. దానివల్ల ప్రయాణాలు కొద్దిగా ఖరీదైనవిగా మారిపోతాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. ప్రయాణం అత్యవసరమా కాదా అన్న విషయాన్ని మనము తెలుసుకొని మనం ప్రయాణం చేయడం అనేది మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఎనర్జీ అయితే ఇప్పుడు మనకి ఈ సమయంలో ఏ షేర్స్ కొంటే మంచిది, ఏ స్టాక్స్లలో పెట్టుబడి పెట్టవచ్చు అనే విషయం అడిగితే, ఎనర్జీ సెక్టార్ల మీద పెట్టుబడి పెట్టవచ్చు. తప్పకుండా మనకి ఎనర్జీ పెట్టుబడుల మీద మనం కనుక ఎనర్జీ స్టాక్స్ మీద పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే బంగారం యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు రూపాయి మారకపు విలువ తగ్గినప్పుడు తప్పకుండా మనకి
ఈ బంగారం యొక్క విలువ తప్పకుండా పెరుగుతుంది. కనుక మీరందరూ కూడా సురక్షితమైనటువంటి పెట్టుబడిగా బంగారం పైన పెట్టుబడి పెడితే లాభదాయకంగా ఉంటుందని సేఫ్ అంటారు దాన్ని, అంటే సేఫ్ హెవెన్ అంటారు దాన్ని. ఈ సేఫ్ హెవెన్లో మనం పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బంగారానికి గిరాకీ పెరుగుతుంది. కాబట్టి అంటే నిజంగా చెప్పాలంటే 2026లోనే బంగారం ధరలు దాదాపుగా 1,75,000 2 లక్షల వరకు చేరుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అనే విషయాన్ని మేము ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఉగాది పంచాంగ శ్రవణం కూడా ఆ విషయం చెప్పబడింది. సరే, ఏదేమైనా మార్కెట్ నిపుణుల యొక్క అంచనాల ప్రకారంగా మనకి బంగారం ధర పెరగడం వల్ల దాంట్లో కనుక మనం పెట్టుబడి పెట్టగలిగితే తప్పకుండా మనకు అంటే మన పోర్ట్ఫోలియోలో ఈ బంగారం పైన 20 to 25% లేదా 28% వరకు కూడా మనము పెట్టుబడి పెట్టగలిగితే తప్పకుండా మంచి లాభాన్ని స్వీకరించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈ పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా ఒకేసారి కాకుండా 10%, 10%, 8% అలా పెట్టుకోగలిగితే తప్పకుండా మీకు భవిష్యత్తులో బంగారం యొక్క అనుకూలత బాగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. అలాగే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి అని మనం అడిగినట్టయితే అంటే ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటే మిగిలిన దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా బలంగా ఉంది. ఎందుకంటే గురుడు యొక్క ప్రభావం, మనకి శుక్రుడి యొక్క ప్రభావం, తర్వాత ఒక్కొక్కసారి బుధుడు శుక్రుడి యొక్క ప్రభావం, ఒక్కోసారి రాహువు కూడా మనకి ప్రయోజనాన్ని కలిగిస్తున్నాడు. కనుక ఆర్థికపరమైనటువంటి అద్భుతమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో మనం జీడిపిలో ఉన్నాం. కాబట్టి చమురు ధరలు పెరగడం వల్ల ఇక్కడ మనకి ఈ ద్రవ్యోల్బణం అనేది పెరిగి జీడిపి వృద్ధి కొంత మనకి 0.2% నుంచి 0.7 వరకు కూడా ఇది కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం, తగ్గే ప్రమాదం ఉంటుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. అంటే ఖర్చులు నియంత్రించుకోవాలి. మనం అనవసరమైనటువంటి బయటి తినడం, అనవసర వాటి ఖర్చు పెట్టడం, అనవసర ప్రయాణాలు, అనవసరవి కొనుగోలు చేయడం, వీటన్నిటినీ కాస్త మనకు 3 మాసాలు వాయిదా వేసుకుంటే, అలాగే వివాహాలు జరుగుతున్నాయి కదా, వివాహాల్లో ఎంతవరకు పరిధిలో మనం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు వివాహం అంటే మంచిదే, జీవితం మొత్తం కూడా అవి చూసుకోవాలి. కాబట్టి అటువంటి పెళ్లి గురించి గొప్పగా చెప్పుకోవాలి తప్ప అందరికీ ఉంటుంది. కానీ ఎంతవరకు ఖర్చు పెట్టాలి, దానికి పరిమితులు ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా మనకి అనుకూలవంతమైన ఆర్థిక కుటుంబ ప్రయోజనం, రాష్ట్ర దేశ ప్రయోజనం కూడా అనుకూలంగా ఉంటుంది. జీడిపి వృద్ధి అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. అయితే మనకేంటంటే ఈ భారతదేశం దగ్గర మనకి విదేశీ మారక విలువలు చాలా అనుకూలం, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు వాటిని, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మనకి పెద్దగా ఈ ప్రమాదం, ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణ ప్రమాదం మన మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు. ఒక 4 ఇప్పుడు ఇందాక అన్నట్టుగా 28 రోజుల పైన కనుక యుద్ధం కనుక కొనసాగితే దాని ప్రభావం కొద్దిగా మన మీద పడే అవకాశం ఉంటుంది. కానీ ఎంతటి విపత్తునైనా మనము జాగ్రత్తగా దాన్ని భరించగలిగేటువంటి శక్తి, మళ్ళీ మనం తొందరగా పుంజుకోగలిగేటువంటి శక్తి భారతదేశానికి ఉన్నటువంటి నాయకత్వంలో కానీ ప్రజలకు ఉన్నటువంటి ఒక నైతిక స్థైర్యం బ్రహ్మాండంగా ఉంది. కనుక దాని కంగారు పడక్కర్లేదు. బట్ షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టడం కూడా మంచిదే. అలాగే ఈ పెట్రోలియం వీటి మీద కాకుండా ఈ ఎనర్జీ మీద, అలాగే ఫార్మా కంపెనీల మీద, అంటే ఫార్మా షేర్స్ కనుక కొనుగోలు చేసినట్టయితే, అలాగే మర్చిపోకుండా మీరు బ్యాంకింగ్ షేర్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ, పొదుపు వ్యవస్థ మనది కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్లో మేము పెట్టుబడి పెట్టిన లాభాన్ని పొందుకుంటాం. దీర్ఘకాలిక పెట్టుబడి కనీసం మినిమం 6 మాసాల వరకు కనుక మనం నిలకడగా ఆ షేర్స్ కొని అట్టి పెట్టుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇందులో మీకు సందేహం లేదు. ఇంకా దీని గురించి ఏమైనా సమగ్ర వివరణ కావాలంటే తప్పకుండా మీరు మనకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను భౌగోళికమైనటువంటి పరిస్థితిని, అంతర్జాతీయమైనటువంటి విషయాల్ని సమీకరణ తీసుకొని, అలాగే మనకున్నటువంటి రాహు, కుజుడు, గురుడు, శనిగ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకునే మీకు ఇన్ఫర్మేషన్ సూచనగా ఇవ్వడం జరిగింది. దీని గురించి అనవసరంగా అవాకులు చివాకులు కామెంట్లు పెట్టేసి ఇబ్బంది పడకండి. చెప్పింది అర్థం చేసుకొని ఎక్కడ పెట్టుబడి పెడితే మనం అనుకూలంగా ఉంటుంది. మనకున్నటువంటి గ్యాస్ ధరలు ఇవన్నీ కూడా మనకి పెరిగే అవకాశం ఎంత కంగారు పడక్కర్లేదు. గ్యాస్ తొందరగా మనకి వెంటనే వస్తుంది. ఇటువంటి అపోహలు ఎక్కువగా నమ్మకండి. చిలువలు పొలవలుగా మన విషయాల్ని అనవసరంగా వేరే వారికి వ్యాప్తి చేసి అందరినీ కంగారు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేసి మీరు ఆనందపడే ప్రయత్నం చేయకండి. సోషల్ మీడియాలో వచ్చేటువంటి అన్ని వార్తలు సరి అయినవి అనేది మీకు కరెక్ట్ కాదన్న విషయాన్ని గమనిస్తూ నిజమైనటువంటి విషయాల్ని పరిగణలో తీసుకోండి. తద్వారా మనము మానసిక, శారీరక, ఆర్థిక శుభయోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.